అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం వింటున్న వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామములో వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, మరణించిన తరువాత మనిషి ఆత్మ ఎక్కడికి వెళుతుంది అనే ప్రశ్న చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. నిజంగానే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది కదండి. చనిపోయిన తర్వాత నా ఆత్మ ఎక్కడికి వెళుతుంది, మనుషులందరి ఆత్మలు ఎక్కడికి వెళ్తున్నాయి, ఇది అందరికీ తెలిసి ఉండాలి. అయితే దీని గురించి ఒక్కో మనిషి ఒక్కొక్క అభిప్రాయాన్ని కలిగి ఉండొచ్చు. ఒక్కో మతం ఒక్కొక్క విశ్వాసాన్ని ప్రచారం చేస్తూ ఉన్నాయి. మనుషుల వ్యక్తిగత అభిప్రాయాలు అన్నీ పక్కన పెట్టి బైబిల్ ఏం చెబుతుందో, బైబిల్ సత్యం ఏంటో ఈరోజు నేను మీతో పంచుకోబోతున్నా. మనస్సు పెట్టి వినండి. మీ దగ్గర బైబిల్ ఉంటే తప్పకుండా తెరిచి మీరు కూడా నేను చదివేటప్పుడు చూడండి, చూసి ధ్యానించండి. అప్పుడు ఇంకాస్త బాగా అర్థమవుతుంది కదా. సో మరణించిన తరువాత మనిషి ఆత్మ ఎక్కడికి వెళుతుంది అనే ప్రశ్నకు సూటిగా బైబిల్ ఇస్తున్న జవాబు ఏంటంటే, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7-8 వచనాలు నేను చదువుతున్నా. మనసు పెట్టి వినండి. ప్రసంగి 12:7-8 వచనాలు. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన్నైనది అని అంటే మనిషి శరీరం మట్టితో చేయబడింది. ఏదో ఒకరోజు మళ్ళీ అది మట్టిలో కలిసిపోవాల్సిందే అని ఆది కాండంలో మనం చూస్తాం. దేవుడు ఆజ్ఞాపించాడు, దేవుడు శపించాడు ఆదాముని అతని భార్యని. ఆ శాపం నేటికి మనం చూస్తూనే ఉన్నాం. మనుషులు మరణించిన తర్వాత ప్రాణము ఆత్మ విడిచిపెట్టిన దేహాలు, శవాలు వెంటనే కుళ్ళిపోవటం ప్రారంభిస్తాయి. మనం కనుక పాతేయకపోతే హిందువులను కొన్ని కాల్చేస్తారు. కాల్చకపోతే ఏమవుతుంది? వాసన కొడుతుంది. కడుపులో ఉన్న బ్యాక్టీరియా పురుగులుగా మారి తినేయటం ప్రారంభిస్తాయి. ముక్కులో నుంచి, చెవులో నుంచి, నోట్లో నుంచి ఆ పురుగులు బయటకు వచ్చేస్తాయి. ఆ దుర్గంధానికి మనం భరించలేం కదా. కాబట్టి చనిపోయిన వ్యక్తులు మనకు ఎంత ప్రియమైన వాళ్ళైనా, ఎంత కావలసిన వాళ్ళైనా సమాధి చేసేస్తాం, తీసుకెళ్ళి ఏడ్చుకుంటూ భూస్థాపితం చేస్తాం. కొన్ని మతాల వాళ్ళైతే తగలేస్తారు తీసుకెళ్ళి కదండి. ఎవరింట్లో దాచుకోరు. ఎందుకంటే దేవుని శాపం, దేవుని ఆజ్ఞ. మరణించిన ప్రతి వ్యక్తి దేహం తిరిగి మట్టిలో కలిసిపోవాలని దేవుడు అన్నాడు. కాబట్టి పంచభూతాల్లో కలిసిపోతుంది. పాతేసినా కాల్చినా ఫైనల్గా అల్టిమేట్గా ఏ రూపంలో మనం మనిషి దేహాన్ని ఒకవేళ భూస్థాపితం చేసినా కాల్చినా కూడా పంచభూతాల్లో కలిసిపోతుంది ఈ దేహం. మరి మనిషి దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఆత్మ, ప్రాణం ఎక్కడికి వెళ్తున్నాయంటే బైబిల్ జవాబిస్తుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది మనిషి ఆత్మ. చాలామంది ఏమనుకుంటారంటే మరణించిన మనుషుల ఆత్మలు ఇక్కడే గాల్లో తిరుగుతూ ఉంటాయి భూమి మీద. ఒక ఇంట్లో చనిపోయిన మనిషి ఆత్మ ఆ ఇంట్లోనే దయ్యమై పిశాచంలాగా భూతంలా తిరుగుతుంటుంది అని భయపడుతూ ఉంటారు. కొన్ని సందర్భాలలో కొందరు ఏదైనా ఇంట్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయారు అనుకోండి, ఇక ఆ ఇంట్లోకి ఎవరు కిరాయికి దిగరు, రెంట్కి దిగరు. ఆ ఇంట్లో పోయిన సంవత్సరం ఎవరో ఊరేసుకుని చచ్చిపోయారండి. అప్పటి నుంచి చనిపోయిన మనిషి ఆత్మ అక్కడెక్కడే తిరుగుతుందంట. ఆ ఇంట్లో ఎవరికో కనిపించిందంట, శబ్దాలు విన్నారంట. ఇలా ఇక కథలుగా చెప్పుకుంటూ ఉంటారు, భయపడుతూ ఉంటారు, భయపెడుతూ ఉంటారు. దాంతో ఎవరైనా అన్యాచురల్ డెత్ ఒకవేళ ఫేస్ చేస్తే, అసహజ మరణం గనక మరణిస్తే, ఆత్మహత్య చేసుకుంటే, ఊరేసుకున్న ఆ చనిపోయిన వ్యక్తి ఇంట్లోకి ఎవరు దిగడానికి సాహసం చేయరు. పుకార్లు వ్యాపిస్తాయి, ఆత్మ ఉంది, తిరుగుతుంది చనిపోయిన వ్యక్తి ఆత్మ అని. ఇది ఎంతవరకు నిజమంటే ఇది ట్రాష్ అన్నమాట. జస్ట్ అబద్ధం. కేవలం ఒక అబద్ధాన్ని సాతాను మనుషులు నమ్మేలాగా నమ్మిస్తున్నాడు, ప్రచారంలోకి తీసుకొస్తున్నాడు. మరి చనిపోయిన వ్యక్తి ఆత్మ ఆ ఇంట్లో లేదంటే ఏదో ఒక ఆత్మ అయితే ఎంతోమందికి తెలుస్తుంది, ఆ ప్రభావం తెలుస్తుంది. ఎవరైతే ఊరేసుకొని చనిపోయారో ఆ ఇంట్లో ఆ వ్యక్తి ఆత్మ అయితే కాదు, ఆ వ్యక్తి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది అని నేను చెప్తున్నా. బైబిల్ చెప్తుంది. దేవుని దగ్గర కంటే పాపాత్మల ఆత్మలు కూడా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాయా అని అనుకోకండి. ఆ దాని గురించి తర్వాత చెప్తా ఇదే వాక్యంలో. భక్తుల ఆత్మలైనా, భక్తిహీనుల ఆత్మలైనా దేవుని వలన సృష్టించబడినవే కదా. కాబట్టి దేవుని దగ్గర నుండి వచ్చిన ఆత్మలు
తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఇది న్యాయం, దేవుడు నియమించిన నియమం. ఇది గాల్లో తిరగటాలు, ఏ ఇంట్లో చనిపోతే ఆ ఇంట్లో తిరగటం, ఏమండి, ఏ చెట్టుకి ఊరేసుకుంటే ఆ చెట్టు మీద ఉండటం, ఆ చెట్టు చుట్టూ తిరగటం, ఇలాంటివి ఏమి ఉండవు. ఇవి కేవలం సాతాను లేదా చీకటి శక్తులు ప్రచారంలోకి తీసుకొస్తున్న మోసం అన్నమాట. మనుషులను నమ్మింపజేస్తున్నాడు సాతాను. దేవుని వాక్యమేమో మరణించిన తర్వాత మట్టి శరీరం మట్టిలో కలిసిపోతుంది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. మరలా వెలును అంటే ఏంటి? అక్కడి నుంచి వచ్చాం మనం. దేవుని దగ్గర నుండి వచ్చిన ఆత్మ మరలా ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దీనికి విరుద్ధంగా సాతాను బలంగా మనుషులను నమ్మిస్తున్నాడు, ఒక అబద్ధాన్ని నిజమని నమ్మిస్తున్నాడు. చనిపోయిన వ్యక్తుల ఆత్మలు ఈ భూమి మీద గాల్లో తిరగటాలు, ఏ ఇంట్లో చచ్చిపోతే ఆ ఇంట్లో తిరగటాలు, చెట్టుకి ఊరేసుకొని చచ్చిపోతే ఏమండి ఆ చెట్టు పైన వేలాటాలు, కార్ యాక్సిడెంట్లో చచ్చిపోతే కనుక ఆ చనిపోయిన యాక్సిడెంట్ స్పాట్లో చనిపోయిన వ్యక్తుల ఆత్మలు కనబడుతున్నాయి, ఎంతోమందిని భయపెడుతున్నాయి, దాడి చేస్తున్నాయని రకరకాల పుకార్లు వింటుంటాం. ఇవన్నీ పుకార్లే. మనుషుల మనసులో ఉన్న భయాన్ని బట్టి లేనిది ఊహించుకొని ఏదో అక్కడ ఉంది అని భ్రమపడుతూ ఉంటారు. మరి చనిపోయిన వ్యక్తుల ఆత్మలలాగా అనేక మందికి కనిపిస్తూ వినిపిస్తూ భయపెడుతున్న ఆ ఆత్మ ఎవరు అంటే దురాత్మ, అంతే సింపుల్గా. లేదా చీకటి శక్తులు, దురాత్మలు, సాతాను శక్తులు అన్నమాట. అవన్నీ కూడా కొన్ని సందర్భాల్లో మనం చూస్తుంటాం. చనిపోయిన వ్యక్తి ఆత్మ మరో వ్యక్తిలో దూరి కుటుంబీకులతో మాట్లాడుతూ ఉండటం మనం అనేక సందర్భాల్లో చూస్తుంటాం. ఒక ఇంటికి చెందిన వ్యక్తి చనిపోయాడు. అతని పేరు మీద ఏర్పాటు చేయబడ్డ పెద్ద కర్మ, చిన్న కర్మ అంటారు కదా హిందువులు. క్రైస్తవులు అయితే మెమోరియల్ సర్వీస్, జ్ఞాపకార్థ కూడిక అంటారు కదా. అట్లాంటి ఒక ఒకేషన్, చనిపోయిన వ్యక్తి పేరు మీద ఏర్పాటు చేయబడ్డ ఒక మెమోరియల్ సర్వీస్లో సడన్గా ఆ మీటింగ్కి అటెండ్ అయిన ఒక వ్యక్తిలోకి చనిపోయిన వ్యక్తి ఆత్మ దూరి కుటుంబీకులతో సంభాషించటం స్టార్ట్ అయింది. చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ ఆ మీటింగ్కి వచ్చిన ఒక వ్యక్తిలో దూరి తన భార్యని పిలిచాడు పేరు పెట్టి. నేనే నీ భర్తను, పోయిన వారం చనిపోయాను కదా, నీతో మాట్లాడాలనిపించి నేను వచ్చాను అనగానే ముందు భార్యకు డౌట్, నిజంగానే మా ఆయన. తల్లిదండ్రులకు డౌట్ వస్తుంది, నిజంగానే మా అబ్బాయినా, ఎలా నమ్మాలి అనగానే ఆ ఆత్మ మరో వ్యక్తిలో దూరి మాట్లాడుతుంది కదా. ఆ ఆత్మ, నేను నిజంగా నీ భర్తనే, నిజంగా మీ కుమారుణ్ణే, నన్ను నమ్మండి అని వాళ్ళకు మాత్రమే తెలిసిన కొన్ని సీక్రెట్ విషయాలు, కుటుంబ విషయాలు పంచుకునేసరికి వెంటనే భార్య బోరుని ఏడవటం స్టార్ట్ చేస్తుంది. తల్లిదండ్రులు బోరుమని ఏడవటం స్టార్ట్ చేస్తారు. నిజంగానే చనిపోయిన నా భర్త మాట్లాడుతున్నాడేమో అనుకుని భార్య, నిజంగానే చనిపోయిన మా కొడుకు మాట్లాడుతున్నాడేమో అనుకుని తల్లిదండ్రులు, ఇలా కుటుంబీకులు అందరూ బోరున విలపిస్తూ రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఆఖరిసారిగా నీకేమనిపించింది? మాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? ఏదైనా మాట్లాడాలనుకుంటున్నావా అని, నీ ఆఖరి కోరిక ఏంటి అని పిచ్చ పిచ్చ ప్రశ్నలను అడుగుతుంటారు. ఏంటంటే వాళ్ళ బాధ వాళ్ళది. ప్రేమతో ఇక చనిపోయాడు, ఎప్పటికీ కనిపించడు వినిపించడు అనుకున్న ఆ ఇంటి వ్యక్తి సడన్గా అతని ఆత్మ మరో వ్యక్తిలో దూరి వీళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? పట్టలేని ఆనందం, బాధ, దుఃఖం. ఇంకో అవకాశం దొరికింది, చనిపోయిన మా ఇంటి వ్యక్తితో మేము మాట్లాడుకునే అవకాశం అని చెప్పి. నీ ఆఖరి కోరిక ఏంటి? నీ మనసులో ఉన్న బాధ ఏంటి? ఏం చెప్పాలనుకున్నావు? లేదా ఇంకేదైనా అతను చెప్పాలనుకున్న విషయాలన్నీ వినాలని వీళ్ళు ఏమనుకుంటున్నారంటే నిజంగానే మాట్లాడుతున్నది చనిపోయిన ఆ ఇంటి వ్యక్తిని వీళ్ళు నమ్ముతున్నారు బలంగా. కానీ ఆ వ్యక్తిలో నుంచి మాట్లాడుతున్న ఆత్మ మరణించిన వ్యక్తి ఆత్మ కాదండి. ఒక దురాత్మ మరణించిన వ్యక్తి లాగా అక్కడున్న వాళ్ళందరినీ నమ్మిస్తూ మాట్లాడుతుంది. మరణించిన వ్యక్తి ఆత్మ మరణించిన ఆ క్షణం అందే దేహాన్ని విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. మరణించిన వ్యక్తుల ఆత్మలు ఈ లోకంలో మరో వ్యక్తిలో దూరి బ్రతుకున్న వాళ్ళతో మాట్లాడే అవకాశం లేదు. ఇది కేవలం సాతాను కల్పిస్తున్న మాయ. ఒక ఇంట్లో ఆత్మహత్య చేసుకునే వ్యక్తి ఆ ఇంట్లో అందరికీ కనిపించడం, ఏమండి, అందరినీ నమ్మించడం, భయపెట్టడం అనేది కూడా సాతాను శక్తులు చేస్తున్న మాయ. ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఏంటంటే మాట్లాడుతున్నది దురాత్మలు అయితే నిజంగా, మాట్లాడుతున్నది చనిపోయిన వ్యక్తి ఆత్మ కాకపోతే నిజంగా, మరి
ఆ ఇంటి వారి వ్యక్తిగత విషయాలు, కొన్ని సీక్రెట్స్, ఆ చనిపోయిన వ్యక్తికి అతని భార్యకు మాత్రమే తెలిసిన కొన్ని పర్సనల్ విషయాలు, సీక్రెట్ విషయాలు ఈ ఆత్మకి ఎలా తెలిసినాయి? ఈ దురాత్మకి ఎలా తెలిసాయి? తల్లిదండ్రులకి మరణించిన వారి కుమారుడికి మాత్రమే తెలిసిన కొన్ని పర్సనల్ విషయాలు, సీక్రెట్ విషయాలు ఆ దురాత్మకి ఎలా తెలిసాయి? మాట్లాడుతుందేమో చనిపోయిన వ్యక్తి ఆత్మ కాదంటున్నా, మరి ఆ దురాత్మకి ఎలా తెలిసాయంటే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలండి. బయటికి కనిపించేవి నేనైనా మీరైనా చూడగలం, అర్థం చేసుకోగలం. కానీ అంతరంగాన్ని దేవుడు ఒక్కడే చూడగలడు. అలాగే ఒక మనిషి అంతరంగంలో ఏముందో సాతాను కూడా చూడగలడండి. చాలామంది చూడండి, బయటికి చాలా భక్తి కలిగిన వాళ్ళలాగా, నీతిమంతుల్లాగా, దేవుడు అంటే భయము, భక్తి, ప్రేమ ఉన్నట్టు అందరిని నమ్మిస్తారు, నటిస్తారు. మనుషులంటే ప్రేమ ఉన్నట్టు, నేనంటే ప్రేమ ఉన్నట్టు, మీరంటే ప్రేమ ఉన్నట్టు, గౌరవం ఉన్నట్టు మన ముందు ఎంతో ప్రేమగా, మర్యాదగా మాట్లాడి మనసులో మాత్రం మన మీద చంపాలన్నంత కసి, ద్వేషం, పగ. ఈ ద్వేషానికి, పగకి సరైన కారణం ఉండదు, న్యాయమైన కారణం ఉండదు. దుష్టబుద్ధి అంతే, అసూయ, కుళ్ళు. ఎందుకు ఇంత ద్వేషం అంటే వారి మనసులో దేవునికి చోటు లేదు, దేవుని భయం లేదు, భక్తి లేదు. మరి మనసులో భయము, భక్తి, దేవుడు అంటే ప్రేమ లేనప్పుడు, మనుషులంటే ప్రేమ లేనప్పుడు బయటికి ఎందుకు నటిస్తున్నారంటే, ఒకవేళ బయటికే గనక ఎక్స్పోజ్ అయితే వారి అంతరంగం, అందరూ వారిని అసహించుకుంటారు, ద్వేషిస్తారు, కొట్టి చంపుతారు, కుక్కని కొట్టినట్టు కొడతారు, వెళ్ళగొడతారు వాళ్ళ లైఫ్లో నుంచి, వాళ్ళ ఇంట్లో నుంచి, వాళ్ళ చర్చ్లో నుంచి. కాబట్టి వారి అంతరంగం ఎవరికి తెలియకుండా నటిస్తారు. కానీ దేవుడు అన్నీ చూడగలడు కదా. అలాగే అందరి ఎదుట భక్తిగా నటించి అందరూ వెళ్ళిపోయిన తర్వాత వారి అసలు బుద్ధి ఉంటుంది చూసారా, ఒరిజినల్ క్యారెక్టర్ ఉంటుంది చూసారా, ఇది అక్కడున్న చీకటి శక్తులకు తెలుసు. ఎందుకంటే మనందరి ఇళ్లల్లో మనందరితో పాటు ప్రతిరోజు లెక్కలేనన్ని ఈవిల్ స్పిరిట్స్ ఉంటున్నాయి. ప్రతి ఇంట్లో సాతాను శక్తులు ఉంటున్నాయి, చీకటి శక్తులు, కంటికి కనిపించని దురాత్మలు ఉంటున్నాయి. వాటిని చూడగలిగిన కళ్ళు గనక మనకుంటే గుండె పగిలిపోతుంది భయానికి. అంత భయంకరంగా, వికృతంగా, వాటి బుద్ధికి తగ్గట్టే వాటి రూపాలు కూడా చూడండి. అసూయ చేత, పగ చేత నిండిపోయిన ఒక వ్యక్తి ముఖం చాలా అసహ్యంగా తయారవుతుంది. అదే ఎంతో ప్రేమతో, సమాధానంతో నిండిపోయిన వ్యక్తి ముఖంలో ప్రశాంతత కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అసూయపరులు ఇతరుల అభివృద్ధిని చూసి, ఇతరుల ఆనందాన్ని చూసి ఓర్వలేని నీచమైన మనస్తత్వం కలిగిన వారి చూపు, వారి మాట తీరు, వారి ముఖ కవలికలు, వారి బాడీ లాంగ్వేజ్, వారి నడక, పడక సమస్తం అసహ్యంగా ఉంటాయి. ఎందుకు అలా ఉన్నావంటే నేను బాగానే ఉన్నా అని అనటంలోనే ఒకలాంటి గర్వం, ఒకలాంటి ద్వేషం, పగ వ్యక్తమవుతుంటాయి. అందరూ వెళ్ళిపోయిన తర్వాత మనుషులు, కంటికి కనిపించే మనుషులందరూ మన ఇల్లు వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోతారు, లేదా ఆఫీస్ నుంచి వెళ్ళిపోతారు. కానీ మన కంటికి కనిపించని ఈవిల్ స్పిరిట్స్ ఉన్నాయి చూసారా, అవి మనతో ఉంటాయి. మన బాత్రూంలోకి వస్తాయి, బెడ్రూమ్లోకి వస్తాయి, కిచెన్లోకి వస్తాయి. మనం వాటితో సహజీవనం చేస్తున్నాం ఒక మాటలో చెప్పాలంటే. కాబట్టి ఒక భర్త భార్యతో మాట్లాడే విషయాలు, తల్లిదండ్రులతో మాట్లాడుతున్న విషయాలు, తన స్నేహితులతో మాట్లాడుతున్న విషయాలు, అతను ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు అనేవి సర్వంతర్యామి అయిన దేవుడికి తెలుసు. ఆయనకు మరుగైంది ఏది లేదు కనుక ఆయన అన్ని చూడగలడు. అలాగే ఈవిల్ స్పిరిట్స్ మనతో పాటు అవి అన్ని చోట్లకి రాగలవు కనుక, మనం మాట్లాడే మాటలన్నీ వినగలవు కనుక, అవి వింటున్నట్టు మనకు తెలియదు కనుక, తెలియక అన్నీ మాట్లాడేస్తుంటాం కదా. భార్యతో భర్త, భర్తతో భార్య, పిల్లలతో, తల్లిదండ్రులు, కుటుంబీకులతో, స్నేహితులతో, అవన్నీ ఈవిల్ స్పిరిట్స్ వింటున్నాయి. అవి వింటున్నట్టు, అవి చూస్తున్నట్టు మనకు తెలియదు. ఈ వాక్యం మీరు వింటూ ఉండగా మీ పక్కన, మీ ఇంట్లో, లేదా మీ ఆఫీసులో, రోడ్డు మీద, చెట్టు కింద, బాత్రూమ్ ఎక్కడుంటే అక్కడ మీతో పాటు ఈ సందేశాన్ని కొన్ని ఈవిల్ స్పిరిట్స్ కూడా వింటున్నాయి, చూస్తున్నాయి. చూడగలిగిన కళ్ళు మనకి లేవు గనుక అవి నేరుగా మన కంటికి కనిపించట్లా. కాబట్టి చనిపోయిన వ్యక్తికి తెలిసిన కొన్ని సీక్రెట్స్, కుటుంబీకులకి చనిపోయిన వ్యక్తికి మాత్రమే తెలిసిన కొన్ని పర్సనల్ విషయాలు, వ్యక్తిగత విషయాలు, సీక్రెట్స్ ఈవిల్ స్పిరిట్స్కి ఎలా తెలుసు అని అంటే అవన్నీ చూస్తున్నాయి, అన్నీ వింటున్నాయి. చనిపోయిన వ్యక్తితో పాటు, ఆ చనిపోయిన వ్యక్తి ఒక కుటుంబీకులతో పాటు అవి
ఆ ఇంట్లో ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్నాయి, సహజీవనం చేస్తున్నాయి. అర్థమవుతుందండి. వారితో పాటు ఒక భాగమైపోయి ఉన్నాయి కనుక వాటికి తెలుసు కనుక అవి చనిపోయిన వ్యక్తిలాగా నటిస్తున్నాయి, మాట్లాడుతున్నాయి, సరిగ్గా అనుకరిస్తాయి. మిమిక్రీ ఆర్టిస్టులు చూడండి, సెలబ్రిటీస్ వాయిస్ని ఇమిటేట్ చేస్తారు కదా. చనిపోయిన ఎన్టీఆర్ లాగా, ఏఎన్ఆర్ లాగా, మెగాస్టార్ చిరంజీవి లాగా, నరేంద్ర మోడీ లాగా, చంద్రబాబు లాగా, వైఎస్ జగన్ లాగా ఇమిటేట్ చేస్తూ రకరకాల గొంతులను దించేస్తారు కదా, యాజ్ ఇట్ ఈస్గా మాట్లాడతారు కదా. మనుషులే ఇన్ని కళలు ప్రదర్శించగలిగితే, ఇంత టాలెంట్ కలిగి ఉంటే, ఈవిల్ స్పిరిట్స్, పడిపోయిన దేవదూతలు వాళ్ళందరూ, అనేక అద్భుత శక్తులు ఉన్నాయి వాళ్ళకి. అర్థమవుతుందండి. మరొక మనిషిలాగా వాళ్ళ హావభావాలు వ్యక్తం చేస్తూ, వారి మాట తీరును అనుకరిస్తూ, సరిగ్గా వాళ్ళే వచ్చి మాట్లాడుతున్నట్టు మనుషులను నమ్మించటం ఆ ఈవిల్ స్పిరిట్స్కి చాలా ఈజీ అండి. కాబట్టి మరణించిన వ్యక్తి మరొక వ్యక్తిలో దూరి అక్కడున్న కుటుంబీకులతోనో, స్నేహితులతోనో, బంధువులతోనో మాట్లాడుతున్నట్టు గనక ఎప్పుడైనా మీకు అనిపిస్తే మీరేం చేయాలి? వెంటనే యేసుక్రీస్తు నామములో ఆ దురాత్మను గద్దించి వెళ్ళగొట్టాలి తప్ప, మీరు మాట్లాడుతున్నది ఈవిల్ స్పిరిట్స్తో, మాట్లాడుతున్నది చనిపోయిన వ్యక్తితో కాదు అని గుర్తించాలి. ఎంత చెప్పినా కొందరు బుద్ధిహీనులు, భక్తిహీనులు, దేవుని వాక్యంతో సంబంధం లేకుండా బతుకుతుంటారు సరదా నామకార్థ క్రైస్తవులు. ఇలాంటి వాళ్ళు మారరు, బాగుపడరు. చనిపోయిన వ్యక్తే వచ్చి మాట్లాడుతున్నాడు అనుకొని, ఏంది బిడ్డ నీ ఆఖరి కోరిక ఏంది బిడ్డ అంటే, ఆ చనిపోయిన వ్యక్తిలాగా మాట్లాడుతున్న దయ్యం అంటది, ఈవిల్ స్పిరిట్ వీళ్ళతో, నాకు కోడి కూర కావాలి, తలకాయ మాంసం కావాలి, బోటి కూర కావాలి, బిర్యానీ కావాలి, మందు కావాలి, విందు కావాలి, అవన్నీ నాకు పెట్టండి, అవన్నీ తినాలని ఉంది, ఆ కోరిక తీరకుండానే చచ్చిపోయాను నేను, అవన్నీ పెడితే నేను తిని వెళ్ళిపోతా. ఒక చోట జరిగిందండి, అక్కడ నేను కూడా ఉన్నా. అప్పుడు నేను చిన్నపిల్లోడిని. ఇంట్లోని ఒక వ్యక్తి చనిపోయాడు, మరొక వ్యక్తిలో దూరి మెమోరియల్ సర్వీస్ రోజు భార్యతో, తల్లిదండ్రులతో, అందరితో మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. నిజంగా చనిపోయిన వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నాడనేమో అనుకున్నాను నేను కూడా. ఎందుకంటే సరిగ్గా భర్తలాగా భార్యతో మాట్లాడుతున్నాడు, కొడుకులాగా తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడు. వాళ్ళందరూ ఏడుస్తున్నారు. మరణించిన వ్యక్తిలాగా నటిస్తున్న దురాత్మ కూడా ఏడుస్తుంది మరో వ్యక్తిలో నుండి. ఈ ఈవిల్ స్పిరిట్ అడిగిన వంటకాలన్నీ సిద్ధం చేసి పెడితే ఆ తినే విధానం కూడా దయ్యపు తిండి అంటారు చూడండి, అంతంత ముద్దలు కలుపుకొని అసహ్యం కలిగించేలాగా నోట్లో పెట్టుకుంటూ అందరినీ పెద్ద పెద్ద కళ్ళతో చూస్తూ అన్నీ తిని ఆఖరికి వెళ్ళిపోవటం నేను చూసా. నిజంగానే చనిపోయిన వ్యక్తే వచ్చాడేమో అని నేను నమ్మా, అక్కడున్న వాళ్ళందరూ నమ్మారు. ఒకవేళ అక్కడ గనక ఒక ఆత్మపూర్ణుడైన దైవజనుడు గనక ఉండి ఉంటే, లేదా ఇప్పుడు గనక నేను ఉండగా ఒక మెమోరియల్ సర్వీస్లో ఒకవేళ చనిపోయిన వ్యక్తి మళ్ళీ వచ్చాడని సాతాను శక్తులు నమ్మిస్తూ చనిపోయిన వ్యక్తిలా మాట్లాడితే గనక నేను చూస్తూ ఊరుకోను. యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తా, వదిలి వెళ్ళిపోమని గద్దిస్తా. కానీ అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అక్కడున్న కుటుంబీకులు అందరూ నాతో గొడవపడతారు. చనిపోయిన మా అబ్బాయి లేదా మా ఆయన లేదా మా ఆవిడ ఆఖరిసారిగా మాతో మాట్లాడుకోవడానికి వస్తే మమ్మల్ని మాట్లాడుకోనీయకుండా మీరు ఎలగొడతారా? మా అబ్బాయిని ఎలగొడతారా? మా ఆయన్ని ఎలగొడతారా? మా ఇంటి యజమాని ఎలగొడతారా అని చెప్పి నన్ను ఎలగొడతారు, నాతో గొడవ పడతారు. బుద్ధిహీనులు, భక్తిహీనులు. ఇలాంటి చేదనుభవాలు కూడా నాకు జరిగాయి. వాక్యం చదవరు, లేదా చదివినా జరిగించరు, దేవుణ్ణి నమ్మరు, పేరుకి దేవుని బిడ్డలమని చెప్పుకుంటారు, బైబిల్లోని పేర్లు పెట్టుకుంటారు, చర్చికి వెళ్తారు, కానీ దేవుడు అంటే భయం ఉండదు, భక్తి ఉండదు, ప్రేమ ఉండదు, వాక్యాన్ని నమ్మరు. అన్నీ మూఢనమ్మకాలే, లోకాశలు, డబ్బు పిచ్చి, శరీరేచ్ఛలు, కుళ్ళు, కుతంత్రాలు, అసూయ, కోపము, ద్వేషము, పగ, ఎప్పుడు చూసిన ఈ దరిద్రాలతో నిండిపోయిన ఇలాంటి వాళ్ళు దేవుని వాక్యం ఎలా చెప్తుందిరా నాయన అని చెప్పినా నమ్మరు. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. మట్టి శరీరం మళ్ళీ మట్టిలో కలిసిపోవాల్సిందే. చనిపోయిన వ్యక్తిని కొంతమంది దాస్తుంటారు కొన్ని దేశాల్లో, మళ్ళీ ప్రాణం పోద్దాం, తిరిగి మళ్ళీ బ్రతికిద్దాం అని చెప్పి. అది సాధ్యం కాదండి. అసలు చావే లేకుండా ఎల్లకాలం బ్రతికి ఉండడానికి చాలా డబ్బున్న వాళ్ళు, ధనవంతులు, అపర కుబేరులు కొంతమంది సైన్స్ అండ్ టెక్నాలజీని వాడి శరీరంలోని కణాలు
చనిపోకుండా లేదా వృద్ధాప్యం రాకుండా, చావు రాకుండా నిత్య యవ్వనం ఉండేలాగా డబ్బులు ఖర్చు పెట్టి, కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యవ్వనాన్ని నిలుపుకుందాం, ప్రాణాన్ని నిలుపుకుందాం, చావు రాకుండా కాపాడుకుందాం అని చెప్పి ఎన్ని ఏర్పాట్లు ఎంతమంది చేసినా చివరికి చచ్చిపోయారు. ఇప్పుడు అయినా కొంతమంది చేసుకుంటూనే ఉన్నారు. కానీ చావు అందరికీ వచ్చి తీరుతుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయినా చావు చూడకుండా ఎప్పటికీ బ్రతుకుండాలనే మనుషుల కోరిక సాధ్యం కాదు. దేవుని వాక్యము నిరర్ధకము కాదు. మన్నైనది వెనుకటి వాళ్ళనే మరలా మట్టికి చేరాల్సిందే. ఆదాముతో అతని భార్యతో దేవుడు అన్నాడు, నీవు నేల నుండి తీయబడ్డావు కనుక నువ్వు మళ్ళీ మట్టి అయిపోతావు అన్నాడు దేవుడు. దేవుని వాక్యం అంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెళ్ళిపోవాల్సిందే. భక్తుల ఆత్మలైనా, భక్తిహీనుల ఆత్మలైనా దేవుని నుండి వచ్చాయి కదా, మళ్ళీ దేవుని దగ్గరికే వెళ్ళాలి. ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి తిరిగి వెళ్ళాల్సిందే. ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకాన్ని చూసి, ఈ లోకంలో సమకూర్చుకున్న ఆస్తులు చూసి, ఏమండి, కుటుంబీకులను చూసి, బంధువులను చూసి, వీళ్ళే శాశ్వతం, వీళ్ళు ఎప్పటికీ నాతో ఉంటారు, నేను వీళ్ళతో ఉంటా, ఇది నా ఆస్తి, నా ఇల్లు, నా స్థలము, నా కారు, నా బంగారం అని చెప్పి మురిసిపోయే వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, ఏది మీది కాదు, ఏది మనది కాదు. దేవుని వాక్యం అంటుంది, మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, ఏమీ తీసుకొని పోము. దేవుని కొరకు మనం బ్రతికిన బ్రతుకు ఒక్కటే లెక్కలోకి వస్తుంది. అదొక్కటే మనకి మిగిలే ఆస్తి. దేవుని ప్రేమించామనుకోండి, దేవునికి భయపడ్డాం అనుకోండి, దేవునికి లోపడ్డాం అనుకోండి, ఎల్లప్పుడూ దేవుని చిత్తాన్ని జరిగిస్తూ దేవుని సంతోషపెట్టడం కొరకు బ్రతికామనుకోండి, ఈ జీవితాన్ని బట్టి, ఈ బుద్ధిని బట్టి, ఈ భక్తిని బట్టి, నీతిని బట్టి నిత్యత్వం అంతా మరణించిన తర్వాత నిత్యత్వంలో మనం అడుగు పెడతాం. నిత్యత్వం అంటే అంతము లేని లోకం. ఇక దానికి అక్కడ కాలం ఉండదు, ఎండ అనేది ఉండదు, చావు అనేది ఉండదు. ఎల్లకాలం అక్కడ మనుషులు బతికే ఉంటారు. భక్తులైనా భక్తిహీనులైనా, భక్తులేమో దేవునితో ఎల్లకాలం బతుకుంటారు, భక్తిహీనులేమో నరకములో ఎల్లకాలం బతుకుంటారు. కానీ ఇక చావు అనేది ఉండదు, ఎల్లకాలం బ్రతుకుండాల్సిందే. ఒకసారి దేహాన్ని విడిచిపెట్టి ఆత్మ దేవుని చేరుకున్న తర్వాత ఇక మళ్ళీ చావటం అనేది ఉండదు. ఇంకా నీతిమంతులైన ప్రజలు, దేవునికి భయపడి బతికిన వాళ్ళు దేవునితో ఎల్లకాలం ఉంటారు, భక్తిహీనులేమో ఎల్లకాలం నరకంలో ఉంటారు. అయితే భక్తుల ఆత్మలు నేరుగా దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాయా పరలోకానికి? అలాగే భక్తిహీనుల ఆత్మలు నేరుగా నరకాగ్నికి వెళ్ళిపోతున్నాయా అని అంటే కాదండి. భక్తుల ఆత్మలు, నీతిమంతుల ఆత్మలు యేసు రక్తములో కడగబడి, యేసుక్రీస్తు శిలువలో తన రక్తము చిందించాడు నా పాప క్షమాపణ కొరకని నమ్మి యేసునామములో బాప్తిసం పొంది అంతము వరకు నమ్మకంగా జీవించిన విశ్వాసుల ఆత్మలు పరదైసుకు వెళ్తాయట. పరదైసు అని అంటే దేవుని చేత సృష్టించబడ్డ ఒక అద్భుతమైన ప్రపంచం. అది పరలోకం కాదు, పరలోకం లాంటిది, పరలోకానికి ప్రతిబింబం లాంటిది. అక్కడ కూడా విశ్రాంతి దొరుకుతుంది, నెమ్మది ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. అక్కడ ఎలాంటి బాధలు ఉండవు, దుఃఖం ఉండదు. పరిశుద్ధులందరి ఆత్మలు దేవుని తీర్పు రోజు వరకు, దేవుని తీర్పు రోజు వచ్చేంత వరకు ఆ పరదైసులో విశ్రాంతి పొందుతూ ఉంటారు, సేదతీరుతూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు, సుఖపడుతూ ఉంటారన్నమాట. పరదైసు అంటే అర్థం ఏంటంటే రాజుగారి గార్డెన్ అనమాట, కింగ్స్ గార్డెన్ అని అంటారు. రాజు ఎవరు? దేవుడే. దేవుడు తన ప్రజల నిమిత్తం, తన ప్రజలతో మాట్లాడడానికి, తన ప్రజలు, తన పరిశుద్ధులు, తన రక్తములో కడగబడి తన కొరకు బ్రతికిన నీతిమంతులు విశ్రాంతి తీసుకోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి, రిలాక్స్ అవ్వడానికి తీర్పు రోజు వరకు మరి ఎదురు చూడాలి కదా. అప్పటి వరకు ఏ తొందర లేకుండా, ఏ బాధ లేకుండా, కష్టం లేకుండా భూమి మీద భక్తిగా బతికినందుకు ప్రతిఫలంగా పరదైసు అనే ప్రాంతములో నీతిమంతుల ఆత్మలు విశ్రాంతి పొందుతూ ఉంటాయి. ఆ పరదేశికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? అడ్రస్ ఎవరికీ తెలియదు. ప్రస్తుతం అయితే అది 3వ ఆకాశంలో ఉందని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఒకప్పుడైతే పాతాళములో ఉండేదట పరదేశు. ఒకప్పుడు అంటే ఇప్పుడు యేసుక్రీస్తు శిలువలో రక్తం చిందించి మరణించి తిరిగి బ్రతకక మునుపు పాత నిబంధన కాలంలో మరణించిన భక్తులందరి ఆత్మలు, ఆదాము మొదలుకొని అబ్రహాము ఏంటి, నోవహు ఏంటి, దావీదు, ప్రతి భక్తుడి ఆత్మ పాత నిబంధన కాలములో
మరణించిన తరువాత వారి ఆత్మలు పరదేశికి వెళ్ళాయి. కానీ ఆ పరదేశ్ అనేది అప్పుడు మధ్యాకాశంలో లేదు, మూడవ ఆకాశంలో లేదు. అప్పుడు ఎక్కడుందంటే పాతాళ లోకంలో ఉండేది. రీజన్ ఏంటంటే నీతిగా భక్తిగా బ్రతికిన ఆ భక్తుల ఆత్మలకు యేసు రక్తం ఇంకా చిందించబడలేదు, యేసు రక్తంలో అవి ఇంకా కడగబడలేదు వారి ఆత్మలు. కనుక సిలువలో యేసుక్రీస్తు రక్తము చిందించబడేంత వరకు పరదైస్ అనేది సాతాను ఆధీనంలో ఉండేది. అందుకే సమూయేలు ఆత్మను సాతాను చాలా తేలిగ్గా పాత నిబంధనలో మనం చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయంలో మనం చూస్తాం. కర్ణ పిశాచము కలిగిన స్త్రీ దురాత్మలను ఆశ్రయించి మనుషుల ఆత్మలను పైకి రప్పించగలిగిన దురాత్మ శక్తులు కలిగిన ఒక స్త్రీ ఆ దురాత్మల సహాయంతో సమూయేలు ప్రవక్త ఆత్మను బయటికి రప్పించడం మనం చూస్తాం. చాలామంది అనుకుంటారు ఆమె రప్పించింది, ఆ దురాత్మను రప్పించింది నిజంగానే ప్రవక్త అయిన పరిశుద్ధుడైన నీతిమంతుడు భక్తుడైన సమూయేలు ఆత్మ అంటే నిస్సందేహంగా ఖచ్చితంగా సమూయేలు ఆత్మనే ఆ దురాత్మను రప్పించగలిగాయి. సమూయేలు ఇష్టపడి అలా బలవంతంగా రప్పించారు. ఒక నీతిమంతుడి ఆత్మను దురాత్మలు బలవంత పెట్టి తొందర పెట్టి వచ్చేలాగా ఎలా చేయగలిగినాయి అంటే నీతిమంతుడైనా భక్తుడైనా పరిశుద్ధుడైనా యేసు రక్తములో ఇంకా కడగబడలేదు కనుక వారి స్వనీతి వలన, వారి స్వంత నీతి, సొంత భక్తి, సొంత పరిశుద్ధత వారిని సాతాను బంధకాల నుంచి విడిపించలేవు, రక్షించలేవు, కాపాడలేవు. అందుకే యేసు రక్తం యొక్క విలువ గుర్తుపట్టాలి. యేసు రక్తము లేకుండా ఏ వ్యక్తి తన నీతి కార్యాల చేత, తన సొంత భక్తి చేత, తన సొంత ప్రవర్తన చేత, కష్టము చేత తనను తానే సాతాను బంధకాల నుంచి రక్షించుకోలేడు, విడిపించలేడు. సో పాత నిబంధన కాలంలో ఉన్న పరిశుద్ధులందరి ఆత్మలు యేసుక్రీస్తు శిలువలో రక్తం చిందించి మరణించేంత వరకు పరదైసులో ఉన్నప్పటికీ ఆ పరదైసు పాతాళ లోకంలో సాతాను ఆధీనంలో బందీగా చెరగా ఉంది. యేసు ప్రభు ఎప్పుడైతే శిలువలో రక్తం కార్చి మరణించాడో ఆయన ఆత్మ కూడా పరదైసుకి వెళ్ళింది. అయితే అందరి ఆత్మలను అక్కడ నియంత్రించగలిగినట్లుగా, కంట్రోల్ చేయగలిగినట్లుగా, బంధించగలిగినట్లుగా సాతాను యేసుక్రీస్తు ఆత్మను బంధించలేకపోయాడు. ఇవన్నీ వచ్చే వారం మరొక వీడియోలో నేను వివరంగా మీతో పంచుకోబోతున్నా. మెట్టుకు ఇప్పుడైతే పరిశుద్ధులందరి ఆత్మలు, యేసు రక్తములో కడుగబడ్డ నీతిమంతుల ఆత్మలు కడగబడ్డంత మాత్రాన అంతము వరకు నమ్మకంగా లేవనుకునే ప్రయోజనం లేదు. కొందరు యేసు రక్తములో విశ్వాసం ఉంచి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నీటి బాప్తిసం పొందుతారు, బాగానే ఉంది. చర్చికి వస్తారు, బైబిల్ చదువుతారు, కొంతకాలం బాగుంటారు. తర్వాత డబ్బు పిచ్చి, తిండి పిచ్చి, ఆడపిచ్చి, ఆడపిల్లలకైతే మగ పిచ్చి, ఏమండి శరీరేచ్ఛలు, లోకాశలు, వీటి చేత నిండిపోయి దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువ ప్రేమించి దేవుని మెప్పించటం కంటే తమను తాము సంతోషపెట్టుకోవడానికి లేదా మనుషులను సంతోషపెట్టడానికి, మనుషులను మెప్పించడానికి బతికి దేవునికి దూరం అయిపోతారు. ఇక దేవుడు చూస్తున్నాడు, దేవునికి లెక్క చెప్పాలి, దేవుడు బాధపడతాడు, ఆయన కోపం వస్తుంది, నేను దేవునికి లోబడాలనే ఫీలింగ్స్ ఏం వాళ్ళకు ఉండవు. ఇంకా ఒక రాయిలాగా, ఏమండి జీవము లేని ఒక గోడలాగా మారిపోతారు. తమను తాము సంతోషపెట్టుకోవడానికి, మనుషులను మెప్పించడానికి బతుకుతారు. ఇలాంటి వాళ్ళు పరదైసుకు వెళ్ళరు. ఎక్కడికి వెళ్తారంటే పాతాళ లోకానికి వెళ్తారు. ధనవంతుడు మరణించిన తర్వాత అతడు పాతాళములో బాధించబడుచుండెను అని మనం చూస్తాం కదా లాజరు ధనవంతుడి కథలో. కానీ నీతిమంతుడు భక్తుడైన లాజరుని తీసుకుని వెళ్ళడానికి దేవుడు దూతలు పంపించాడంట. ఈ దూతలు వచ్చి భక్తుడైన లాజరుని తీసుకుని వెళ్ళారు. ఈ లాజరు అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్నాడు చక్కగా. కానీ భక్తిహీనుడైన ధనాపేక్ష కలిగిన ఈ ధనవంతుడు పాతాళములో బాధపడుతూ, తండ్రివైన అబ్రహామా, ఇక్కడ నేను అల్లాడిపోతున్నాను, నేను ఉండలేకపోతున్నాను, నా గొంతు ఎండిపోతుంది, ఒక్క చుక్క నీటి బొట్టుతో నా నాలుకను తడుపునట్లుగా లాజరును పంపవా అని అడుగుతున్నాడు. అప్పుడు అబ్రహాం అంటాడు ధనవంతుడితో, కుమారుడా, నేను నీ దగ్గరికి రాలేను, నువ్వు నాకు కనిపిస్తున్నావు, నేను నీకు కనిపిస్తున్నా, నా గొంతు నీకు వినిపిస్తుంది, నువ్వు అడిగేది నాకు వినబడుతుంది,
ఇద్దరం ఒకరినొకరు చూసుకోగలుగుతున్నాం, ఒకరి స్వరాలు ఒకరు వినగలుగుతున్నాం, అంత దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఇక్కడ వారు అక్కడికి రాలేకుండా, అక్కడి వారు ఇక్కడికి రాలేకుండా ఒక అగాధాన్ని దేవుడు పెట్టాడయ్యా. ఒక అన్సీన్ గ్యాప్ దేవుడు పెట్టాడు. చూసుకోవడమే తప్ప, మాట్లాడుకోవడమే తప్ప నేను నీకు సాయం చేయలేను, లాజరును పంపలేను, నిన్ను అక్కడి నుంచి నేను కాపాడలేను, నీ దగ్గరికి నేను రాలేను అంటున్నాడు అబ్రహాం. అది ఏ కాలం అంటే యేసుక్రీస్తు శిలువలో రక్తము చిందించి మరణించి పునరుద్ధానుడు కాని కాలం ఇంకా. కాబట్టి పాతాళంలోనే పరదేశు కూడా ఉంది. పాతాళంలో ఉన్న వాళ్ళకి, పరదేశంలో ఉన్న వాళ్ళు కనబడుతున్నారు, వినబడుతున్నారు. పరదేశంలో ఉన్న వాళ్ళకి, అబ్రహాముకి, లాజరుకి, పాతాళంలో బాధించబడుతున్న ధనవంతుడు, భక్తిహీనులు అందరూ కనబడుతున్నారు. ఒకరినొకరు చూసుకుంటున్నారు, ఒకరి మాటలు ఒకరు వింటున్నారు, సంభాషణ జరుగుతుంది, ముచ్చట్లన్నీ జరుగుతున్నాయి. కానీ పరదేశంలో ఉన్నవారు పాతాళానికి, పాతాళంలో ఉన్న వాళ్ళు పరదేశంలోనికి రాకుండా దేవుడు ఒక అగాధాన్ని సృష్టించాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నమ్ముకున్నాక చివరి వరకు దేవునికి నమ్మకంగా, లాయల్గా, ఫెయిత్ఫుల్గా ఉండటం అంతే ముఖ్యమండి. నమ్ముకోవటం ఎంత ముఖ్యమో చివరిదాకా నమ్మకంగా ఉండటం కూడా అంతే ముఖ్యం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకప్పుడు మీరు ప్రభువుని నమ్ముకొని ఎంతో ప్రేమగా, భక్తిగా, దేవుని కొరకైన రోషముతో, ఆసక్తితో ఫస్ట్ ప్లేస్ దేవునికి ఇచ్చి బ్రతికి ఉండొచ్చు గాక. అది ఒకప్పుడు అయి ఉండొచ్చు. ఇప్పుడు ఎలా ఉన్నారో ఆలోచించుకోండి. ఒకప్పటి భక్తి ఇప్పుడు మీకు పనికిరాదు. ఒకప్పుడు భక్తిగా ఉండి ప్రస్తుత కాలంలో భక్తిహీనంగా, లోకస్తులాగా మారిపోయిన నామకార్థ క్రైస్తవులు ఎంతోమంది నాకు తెలుసు. చెప్పిన వాళ్ళు విన్నట్టు నటిస్తున్నారు, మారట్లేదు, మారినట్టు నటిస్తున్నారు. నా ముందు నన్ను ప్రేమించినట్టు నటిస్తారు, నాకు సాయం చేసినట్టు నటిస్తారు. వెనకాలకి వెళ్ళి నన్ను దూషిస్తారు, ద్వేషిస్తారు, పగబెంచుకుంటారు. ఆ పగకి, ఆ ద్వేషానికి, ఆ దూషణలకు నేను వాళ్ళకి ఏ కీడు చేయలేదు, ఏ రకంగా నష్టం చేయలేదు, హాని చేయలేదు, ఎప్పుడు మేలే చేశా. అయినా ఎందుకు ద్వేషిస్తున్నారు? అయినా ఎందుకు? వాళ్ళే కానుకలు ఇస్తారు, నెత్తిమి చేయబెట్టుకుని ప్రార్థన చేయించుకుంటారు. కానీ మనసులో ప్రేమ ఉన్నట్టు నటిస్తారు, కానీ వారి మనసులో ఉన్నది ద్వేషం. ఈ ద్వేషానికి, కోపానికి, పగకి కారణం ఏంటంటే వారిలో కోపాన్ని, ద్వేషాన్ని, పగను నింపుతున్న ఈవిల్ స్పిరిట్స్. వారి కంటికి కనిపించకుండా, మొదట్లో చెప్పుకున్నాం కదా వాక్య ప్రారంభంలో, మన కంటికి కనిపించని ఆత్మలు, దురాత్మలు, సాతాను శక్తులు మనందరి ఇళ్లల్లో, మనం పనిచేస్తున్న చోట, కిచెన్లో, బెడ్రూమ్లో, బాత్రూంలో, ఒక చోట ఏంటంటే అవి లేని చోట అంటూ లేదు. ఇప్పుడు నేను వాక్యం చెప్తుండగా నా చుట్టూ ఎన్నో ఈవిల్ స్పిరిట్స్ ఉన్నాయి, కానీ అవి నన్ను ప్రభావితం చేయలేవు, నన్ను తాకలేవు, నన్ను ముట్టలేవు. ఎందుకంటే నేను దేవుని బిడ్డను కదా, దేవుని వాక్యం చేత నింపబడి ఉన్నాను. దేవునికే నా మనస్సులో, నా లైఫ్లో ఫస్ట్ ప్లేస్ ఇచ్చాను. పరిశుద్ధాత్మ దేవుని చేత నేను నడిపించబడుతున్నా, లోకాశల చేత కాదు, డబ్బు పిచ్చి చేత కాదు, మనుషులను మెప్పించాలనే పిచ్చి కోరికల చేత నేను నడిపించబడట్లా. దేవుని వాక్యం చేత నా మనస్సు, నా హృదయం, నా కుటుంబాన్ని నింపేశా. నా భార్యను, నా బిడ్డలను దేవుని కంట్రోల్లో పెట్టా. నా కంట్రోల్లో పెట్టుకోలే, నాకు నచ్చినట్టు వాళ్ళని మౌళ్ళు చేసుకోలేదు. వాక్యానుసారంగా వాళ్ళని తీర్చిదిద్దా, వాళ్ళని నించోబెట్టా. ప్రతి ఆదివారం ఆరాధనలో జరిగేది, ఎక్కడికి వెళ్ళినా నేను చేసే పని ఏంటంటే మనుషులందరినీ దేవుని ఎదుట నిర్దోషులుగా తీర్పు రోజున నుంచోబెట్టాలని మాటల చేత, పాటల చేత, సంగీతం చేత ప్రేమగా, కొన్నిసార్లు అరిసి, కొన్నిసార్లు గద్దించి, కొన్నిసార్లు నా ప్రయత్నం నేను చేస్తున్నా. కాబట్టి ఈ వాక్యం నేను చెప్తుండగా ఇప్పుడు కూడా అనేక చీకటి శక్తులు, దురాత్మలు ఈ వాక్యం చెప్పకుండా, రికార్డ్ చేయకుండా, మీకు అందించకుండా ఆపడానికి అనేక ఆటంకాలు కలిగిస్తుంటాయి. కానీ అవి నన్ను ఏం చేయలేవు. ఎందుకంటే వాటికంటే నాలో ఉన్న బలం ఎక్కువ. నాలో బలవంతుడున్నాడు, గొప్ప దేవుడు నా లోపట ఉన్నాడు, నాతో ఉన్నాడు ఆయన. కానీ నామకార్థ క్రైస్తవుల దగ్గర ఆత్మీయంగా బలం లేదనుకోండి, బలహీనంగా ఉన్నారనుకోండి, బైబిల్ చదవరు, చదివినా జరిగించరు, కపటం కలిగి అందరి ఎదుట నటిస్తున్నారు అనుకోండి, దేవుడు అంటే లేని ప్రేమ, మనుషులంటే లేని ప్రేమ ఉన్నట్టు చూపిస్తున్నారు అనుకోండి, సాతాను శక్తులు ఈజీగా వారిలో దూరతాయి. ఈవిల్ స్పిరిట్స్ వారిలో దూరతాయి, వారిలో పగను నింపుతాయి, కోపాన్ని నింపుతాయి, ద్వేషాన్ని నింపుతాయి. ఎవరి మీద కోపం, ఎవరి మీద ద్వేషం? నీతిమంతులందరి మీద కోపాన్ని, ద్వేషాన్ని నింపుతుంటాయి. కొంతమందిని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది, వీళ్ళకి ఏం పోయే కాలం వచ్చింది, ఎందుకింత కోపం, ఎందుకింత ద్వేషం, ఎందుకింత పగ? వీళ్ళకే మనకేం శత్రుత్వం లేదు, ఫ్యాక్షన్ గొడవలు లేవు,
బయటికి వాళ్ళు నవ్వే నవ్వు నటన, వాళ్ళు చూపించే ప్రేమ నటన, వాళ్ళు చేస్తున్న సాయం నటన, మొత్తం నటనే. ప్రేమ అబద్ధం, సాయం అబద్ధం, లోపటంతా చంపాలన్నంత ద్వేషం, సంతోషాన్ని చూసి, అభివృద్ధిని చూసి ఓర్వలేని తనం, కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయి ఉన్నారు. ఎందుకు ఇలా నిండిపోయారంటే దయ్యాలు వారిలో ఉన్నాయి. ఈవిల్ స్పిరిట్స్ వారిని నియంత్రిస్తున్నాయి. వారి మనస్సులు, వారి మెదడు చీకటి శక్తుల చేత నడిపించబడుతున్నాయి, నియంత్రించబడుతున్నాయి, కంట్రోల్ చేయబడుతున్నాయి. వాక్యం చేత కాదు, పరిశుద్ధాత్మని చేత కాదు. ఈ వాక్యం వింటున్న మీరు ఒకసారి ఆలోచించండి. ఎవరి మీదైనా మీకు తీరని కోపం, తీరని పగ, ద్వేషం ఉన్నాయనుకోండి, మీరు జయించలేకపోతున్నారు. వాళ్ళకే మీకేం పాత పగలు లేవు, వాళ్ళే మీ డబ్బులు దోచుకోవాలా, మీకేం హాని చేయలే, మీకే కీడు చేయలేదు, ఎల్లప్పుడూ మేలే చేశారు. అయినా వాళ్ళు నవ్వితే మీరు ఓరలేకపోతున్నారు అనుకోండి, వాళ్ళు సంతోషంగా ఉంటే, వాళ్ళు అభివృద్ధి చెందితే మీరు భరించలేకపోతున్నారు అనుకోండి, మీలో దయ్యాలు ఉన్నాయి. అందరిలో దయ్యాలు ఉంటాయి, కానీ అందరిలో దయ్యాలు ఉండవు. ఇంట్లో ఉన్న దయ్యాలు మనసులోకి దూరుతున్నాయంటే ఆ మనుషులు చోటిస్తేనే దూరతాయి. సో దేవునికి చోటు ఇవ్వండి, దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వండి, వాక్యానుసారంగా బ్రతకండి. వాక్యం చదవటం, ధ్యానించడం ఎంత ముఖ్యమో, చర్చికి వెళ్ళటం ఎంత ముఖ్యమో, అది జరిగించడం అంతకంటే ముఖ్యం. దేవుణ్ణి నమ్ముకోవడం ఎంత ముఖ్యమో, చివరి దాకా, చివరి శ్వాస వరకు దేవునికి లాయల్గా, ఫెయిత్ఫుల్గా ఉండటం కూడా అంతే ముఖ్యం. అలా చివరిదాకా నమ్మకంగా ఉన్నవారి ఆత్మలు, భక్తుల ఆత్మలు దేవుని దూతల చేత వాళ్ళు కొనుక్కోబడతారు, పరదైసుకు తీసుకొని వెళ్ళబడతారు. ఎందుకని దేవుడు తన దూతలను పంపిస్తాడు నీతిమంతులైన భక్తులను తీసుకుని రావడానికి అని అంటే, దాని గురించి మరో ఎప్పుడైనా చెప్తా. షార్ట్గా ఇప్పుడైతే ఒక విషయం చెప్తా. మనం మరణించినప్పుడు ఈ దేహాన్ని విడిచిపెట్టి బయటికి రాగానే మన ఆత్మ, అప్పుడు మనం కూడా ఒక ఆత్మ కదా, మన కంటికి మన చుట్టూ ఉన్న అప్పటి వరకు మనం చూడలేకపోయినా ఆ చీకటి శక్తులను మనం చూడగలుగుతాం. అవి మనకు కనిపిస్తాయి. వాటిని చూసి తట్టుకోగలిగినంత ధైర్యం మనకు ఉండదు, దమ్ము మనకు ఉండదు. గజగజ వణికిపోతాం, భయపడిపోతాం. అంత వికృతంగా, అంత బలంగా అవి పడిపోయిన దూతలు గనుక, దేవదూతలు గనుక, వాటి బలము, వాటి శక్తులు చూసి, వాటి క్రూరమైన స్వభావం, మనల్ని నాశనం చేయాలన్న వాటి ద్వేషాన్ని నేరుగా చూడగలుగుతాం. ఎప్పుడు మరణించినాక మన ఆత్మదేహంలో నుంచి బయటికి రాగానే ఈ చీకటి శక్తులు, సైతాను శక్తులని నేరుగా మన కంటికి కనిపిస్తే మనం తట్టుకోలేం. తట్టుకోగలిగినంత శక్తి మనకు ఉండదు, మానవ మాతృలం కనుక. కాబట్టి దేవుడు తన దూతలను పంపిస్తాడు మరణించిన నీతిమంతుల ఆత్మలను బలపరచడానికి, వారికి సహాయం చేయడానికి, వారికి ఆదరణగా నిలబడడానికి. ఒక నీతిమంతుడు మరణించిన వెంటనే అతడు కంగారు పడకుండా, భయపడకుండా వెంటనే దూతలు కనిపిస్తారు. మరణించిన వెంటనే ముందు జరిగేది ఏంటంటే దూతలు ఆ నీతిమంతుడికి, భక్తుడికి కనిపిస్తారు. రేపు ఒకవేళ నేను మరణిస్తే, నా టైం అయిపోయి మరణించిన మరుక్షణం దేవుడు నా కొరకు పంపిన దూతలను ఫస్ట్ నేను చూస్తా. వాళ్ళు నన్ను ఆదరిస్తారు, నన్ను చేరదీస్తారు. ఆ దూతలతో పాటు అనేక మంది భక్తులను కూడా దేవుడు పంపిస్తాడని ఎంతోమంది నీతిమంతులు వారి అనుభవాలు చెప్పగా నేను విన్నాను. సో దేవుడు తన దూతలు పంపినప్పుడు ఆ దూతలు ధైర్యం చెప్తారు, భయపడద్దు, దేవుడు మమ్మల్ని నీ కొరకు పంపించాడు. ఆ దూతలు ఆదరించినప్పుడు, ధైర్యం చెప్పినప్పుడు, దేవుడు పంపిన ఆ పరలోక వాసులను, తేజోవాసులను, దేవదూతలను చూసినప్పుడు, వారి ఆదరణ, వారు ఇచ్చే ధైర్యం మనం పొందుకున్నప్పుడు, ఆ చీకటి శక్తులను చూడగానే ఇక భయం ఏదో మనకి. ఆ చీకటి శక్తులు మనల్ని ఏం చేయలేవు అనే ధైర్యం కలుగుతుంది. ఆ దూతలు దగ్గరుండి మనల్ని స్వాగతం పలుకుతూ పరదేశికి తీసుకొని వెళతారు. మరి భక్తిహీనుల సంగతి ఏంటి అంటే, భక్తిహీనులు మరణించిన తరువాత వారి ఆత్మలకు కూడా చీకటి శక్తులు నేరుగా కనిపిస్తాయి. కానీ ఈ భక్తిహీనుల ఆత్మలను ఓదార్చడానికి దేవుడు తన దూతలను పంపడు కదా. వారికి భయము, మానసిక వేదన, ఆ చీకటి శక్తులను చూసి గజ 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 వణికిపోతుంటారు, భయపడుతుంటారు. ఎటెళ్లాలో తెలియదు, తప్పించుకోలేరు. ఎందుకంటే ఆ చీకటి శక్తులు అత్యంత క్రూరంగా బాధ పెడుతూ, హింసిస్తూ, వేధిస్తూ, టార్చర్ చేస్తూ ఈ భక్తిహీనుల ఆత్మలను పాతాళ లోకానికి తీసుకుని వెళ్తాయి. ఎక్కడుందా పాతాళం అంటే
భూమి కింద ఉంది పాతాళ లోకం అని బైబిల్ సెలవిస్తుంది. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ వీడియోలో వచ్చే ఆదివారం రోజు ఈ సందేశాన్ని, పరదైసు గురించి, పాతాళ లోకం గురించి ఇంకా వివరంగా లేఖన ఆధారాలతో బైబిల్ ఏం తెలియజేస్తుందో మీతో పంచుకుంటా. నా వ్యక్తిగత అభిప్రాయాలు కాదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, కారణం లేని ఏడుపు, కారణం లేని ద్వేషం, పగ, అసూయ, వీటితోనే చాలామంది నాశనం అయిపోతున్నారు. కయ్యను దగ్గర మనం చూస్తాం, తమ్ముడిని చంపాడు. ఎందుకు చంపాడు? తమ్ముడు వీడికి ఏం ద్రోహం చేశాడంటే, తమ్ముడు ఏ హాని చేయలే, ఏ ద్రోహం చేయలే. అయినా తమ్ముడు చూడగానే వీడు సంతోషంగా ఉండలేడు. ఏంటంటే తమ్ముడు నీతిమంతుడు, భక్తుడు, దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుడు వాడిని కనికరించి దీవిస్తున్నాడు. తమ్ముళ్ళలాగే వీడు కూడా బాగుపడచ్చు కదా, వీడు కూడా దేవుణ్ణి ప్రేమించవచ్చు కదా, దేవుని మీద ఆధారపడి బాగుపడచ్చు కదా. అంటే వీడు దేవుణ్ణి ప్రేమించడు, దేవుని మీద ఆధారపడడు, దేవుడు చెప్పినట్టు బతకడు. కాబట్టి దేవుడు వీడిని ఆశీర్వదించడు. కాబట్టి వీడు శపించబడతాడు, వీడు బాగుపడడు. బాగుపడే వాళ్ళని చూసి ఓరవడు. అది కయ్యనుతో ప్రారంభమైంది ఈ పగ, అన్యాయమైన పగ, అన్యాయమైన ద్వేషం. నేటికి మనం చూస్తూనే ఉన్నాం. ఇలా బ్రతికి చివరికి రోడ్డు మీద కొన్ని కుక్కలు చూడండి, లారీల కింద పడి చచ్చిపోతుంటే, కుక్క చావటం అంటే అదే. సడన్గా ఎక్కడి నుంచి ఒక లారీ ఎక్కేస్తే చచ్చిపోతుంటారు. అసూయ పరులు ఏమండి, సాతానుకి చోటిచ్చిన వాళ్ళందరూ అసూయతో, ద్వేషంతో, పగతో నిండిపోతారు. వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, సంతోషం ఉండదు. అందరి మీద పడి ఏడుస్తూ ఉంటారు. అందరి ముందు నవ్వుతున్నట్టు నటిస్తారు, కానీ లోపటంతా ద్వేషం, పగ. అందరూ బాగుపడిపోతూ ఉంటారు, వీళ్ళు మాత్రం బాగుపడరు, సంవత్సరాలు తొలిపోతుంటాయి. కారణం ఏంటంటే వీళ్ళ బుద్ధి బాగోలేదు కనుక. ఎవడైనా బాగుపడితే నేను ఆనందిస్తా. నేను వర్ధిల్లినప్పుడు ఎంత ఆనందిస్తానో, ఎవడు వర్ధిల్లినా అంత ఆనందిస్తా. నేను దెబ్బతింటే ఎంత కుమిలిపోతానో, ఎవరు దెబ్బతిన్నా అంతే కుమిలిపోతా. కారణం ఏంటంటే ఇలాంటి మనస్సు నాలో దేవుని వాక్యం పుట్టించింది, పరిశుద్ధాత్మ దేవుడు పుట్టించాడు. ఇలాంటి మనసు మీలో లేదంటే మీలో సైతాను శక్తులు ఉన్నాయి, మీలో ఈవిల్ స్పిరిట్స్ ఉన్నాయి. అందరి ఇళ్లలో ఈవిల్ స్పిరిట్స్ ఉంటాయి, కానీ అందరి మనస్సులో అవి దూరలేవు. నా ఇంట్లో కూడా ఉన్నాయి. ఈ వాక్యం చెబుతుండగా ఇక్కడ ఉన్నాయి, అవి నా కంటికి కనపడట్లేదు కానీ చుట్టూ ఉన్నాయి. ఈ వాక్యం వింటున్న మీ ఇంట్లో, మీ ఆఫీస్లో, మీరు ఎక్కడున్నారో అక్కడ మీ చుట్టూ కూడా మీతో పాటు ఈ సందేశాన్ని దురాత్మలు కూడా వింటున్నాయి, సైతాన్ శక్తులు వింటున్నాయి, చీకటి శక్తులు వింటున్నాయి. మీరు చోటిస్తే అవి మీ మనసులో దొరుకుతాయి, మీ మెదడుని వాటి కంట్రోల్లో తీసుకుంటాయి. అందుకే చాలామంది కొంపల్లో సుఖం లేదు, ఏక మనసు లేదు, సంవత్సరాలు తోలిపోతుంటాయి. ఒక అడుగు ముందుకేస్తే 2 అడుగులు వెనక్కేస్తుంటారు. ఏంటి సంగతి అంటే రాంగ్ డెసిషన్స్, తప్పుడు నిర్ణయాలు. అన్నీ మంచిగా అనిపిస్తాయి కానీ దెబ్బతింటూ ఉంటారు. ఏంటి సంగతి అంటే నీ నిర్ణయాలు నీకు మంచిగా అనిపించేలాగా సాతాను నిన్ను మోసం చేస్తున్నాడు. నువ్వు మాయలో ఉన్నావు, మోసంలో ఉన్నావు. నిన్ను నువ్వు కాపాడుకోలేవు. నీకు సహాయం చేయడానికి పరిశుద్ధాత్మ పూర్వుడైన ఒక దైవజనుడు సహాయం కావాలి. ఆ దైవజనుడి మాటలు వినాలి, లోబడాలి, చిన్నపిల్లల్లాగా నమ్మాలి, దేవుని నమ్మాలి, దేవుని సేవకుడు నమ్మాలి. సరే, ఏదేమైనా మనిషి మరణించినాక మనుషుల ఆత్మలైతే ఈ గాల్లో తిరగటం లాంటివి ఉండవు, చెట్లు పుట్టలు పట్టుకుని ఏలాటాలు ఉండవు, ఇళ్లలో తిరగటాలు ఉండవు, ఎక్కడ చచ్చిపోతే అక్కడ ఆ స్పాట్లో ఉండటం లాంటివి ఉండవండి. వేరే మనుషుల్లో దూరి మాట్లాడటం లాంటివి ఉండవు. ఎప్పుడైనా మీ కుటుంబీకులు కానీ మీ స్నేహితులు కానీ చనిపోయిన వాళ్ళు మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్టు మీకు అనిపిస్తే యేసు నామములో గద్దించండి. మీతో మాట్లాడుతున్నది ఆ చనిపోయిన వ్యక్తి కాదు. చనిపోయిన వ్యక్తి చనిపోయిన వెంటనే అతని ఆత్మ భక్తుడైతే పరదైసుకి, లేదా భక్తిహీనుడైతే పాతాళ లోకానికి వెళ్ళిపోయాడు అనడం కంటే తీసుకొని పోబడ్డాడు. నీతిమంతుల పరిశుద్ధుల ఆత్మలైతే, భక్తుల ఆత్మలైతే దేవుని దూతల చేత తీసుకొని వెళ్ళబడతారు, దేవుని దూతలు తీసుకెళ్తారు. భక్తిహీనుల ఆత్మలైతే దురాత్మలు తీసుకెళ్ళిపోతాయి. ఇక్కడ ఉండరు, ఇక్కడ ఉండే అవకాశమే లేదు. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవునని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని యొద్దకు అని అంటే అందరు నేరుగా వెళ్ళి దేవుని వల్ల కూర్చుంటారని కాదు. ఈ లోకానికి పంపించిన మనుషుల ఆత్మలను మరణించినాక ఎక్కడికి వెళ్ళాలో దేవుడు ఒక డెస్టినేషన్ పెట్టాడు, ఒక ప్లేస్ పెట్టాడు. పరిశుద్ధ ఆత్మల పరదేశికి అంటే పరిశుద్ధులు విశ్రాంతి పొందే స్థలం, రాజుగారి ఉద్యానవనం అనుకోండి, రాజుగారి తోట, రాజుగారు అలా లీజర్గా రిలాక్స్ అవ్వడానికి సరదాగా తిరిగే ఉద్యానవనం ఉంటుంది చూసారా, అది దాని అర్థం పరదైస్ అంటే.
మరి దేవుడు వస్తాడా పరదేశ్ కంటే? ఖచ్చితంగా వస్తాడు. మన మనసులోకి వచ్చే దేవుడు, మన ఇంట్లోకి వచ్చే దేవుడు, చర్చిలోకి వచ్చే దేవుడు, ఈ లోకంలోకి వచ్చే దేవుడు పరదేశంలోకి రాడండి? ఖచ్చితంగా వస్తాడు. ఈ వాక్యం వింటున్న మీలో ప్రతి ఒక్కరూ చివరి వరకు దేవునికి నమ్మకంగా బ్రతికి, దేవుని కొరకు బతికి, దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చి, ఈ లోకాశలను, శరీరేచ్ఛలను, ధనాపేక్షను జయించి చివరి వరకు దేవునికి నమ్మకంగా బతికి మరణించిన తర్వాత మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి, మీ ఆత్మను తీసుకుని వెళ్ళడానికి వచ్చిన దూతలను చూడాలని, దూతల చేత మీరు పరదైసుకు చేర్చబడాలని నేను మనసారా కోరుకుంటున్నా. బెస్ట్ ఆఫ్ లక్. మనం ఎప్పుడు చచ్చిపోతామో మనకు తెలియదు, మన టైం ఎప్పుడో మనకు తెలియదు. కానీ ఎప్పుడు చనిపోయినా దేవుడు తన దూతలను మన కొరకు పంపాలని, మనం పరదైసు చేరుకోవాలని ఆశపడదాం, కోరుకుందాం, ప్రయాసపడదాం. ప్రయాసపడకుండా సోమరిగా ఏమండి ఏ కష్టం లేకుండా దేవుడు నన్ను పరదేశకు బట్టి వెళ్ళిపోవాలి, పరలోకానికి వెళ్ళిపోవాలి, బతుకుండగా దేవుడు నాకు అన్నీ ఇచ్చేయాలి అని కోరుకుంటే అది ఎప్పటికీ కలగానే మిగిలిపోతుంది, సాధ్యం కాదు కదా. సో ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక, ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.